హలో ఫోక్స్, మనం ప్రీమియర్ ప్రోలో కానీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో కానీ వీడియోస్ ఎడిట్ చేసినప్పుడు వాటి అవుట్పుట్ చాలా ఎఫెక్టివ్గా, గ్రేట్గా, విజువలైజ్గా తేవాలని చూస్తాము. దానికోసం మనం ప్రీమియర్ ప్రోలో వీడియో ఎఫెక్ట్స్ కానీ, వీడియో ట్రాన్సిషన్స్ కానీ అండ్ అదేవిధంగా సౌండ్ ఎఫెక్ట్స్ యూజ్ చేస్తూనే ఉంటాము. కానీ ప్రీమియర్ ప్రో వాళ్ళు డిఫాల్ట్గా ఇచ్చిన వీడియో ఎఫెక్ట్స్ కానీ, వీడియో ట్రాన్సిషన్స్ కానీ చాలా బోరింగ్గా ఉంటాయి. మళ్ళీ మనం ప్రీమియర్ ప్రోకి సంబంధించిన వీడియో ఎఫెక్ట్స్, వీడియో ట్రాన్సిషన్స్ గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న వాటిని మళ్ళీ మనం ప్రీమియర్ ప్రోలోకి ఇంపోర్ట్ అయితే చేసుకుంటాము. కానీ ఇదంతా చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఈ టైం టేకింగ్ ప్రాసెస్ అంతటినీ స్కిప్ చేసి జస్ట్ స్నాప్ ఆఫ్ ఎ ఫింగర్లో వీటన్నిటిని ఒక ప్యానల్లోకి తెచ్చి ఈ ప్యానల్ మనకి ఎప్పుడు ప్రీమియర్ ప్రోకి అతుక్కొని పెట్టేలా ఎలా చేయాలో చూద్దామా? దీని అంతటికి సంబంధించి ఒక సాఫ్ట్వేర్ అయితే కావాలి. అదే స్టూడియో ప్లగిన్స్. దీన్ని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మన వీడియోస్కి చాలా గ్రేట్ ఆపర్చునిటీస్ అయితే వస్తాయి. లైక్ వీడియో ట్రాన్సిషన్స్ కానీ, వీడియో ఎఫెక్ట్స్ కానీ, వీటన్నిటికీ కూడా జస్ట్ ఈ ప్యానల్లో అయితే మనకి దొరుకుతాయి. సో ఆ ప్యానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. బట్ బిఫోర్ దాట్, ఇఫ్ యూఆర్ వాచింగ్ దిస్ ఫేస్ ఫర్ ద ఫస్ట్ టైం, myself Karthik and I am going to guide you in this video. So without any further delay, let's jump into today's video. అండ్ హే, వీడియోని స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మీకు కనుక ఈ వీడియో నచ్చి బాగా అర్థమైంది అనుకుంటే చూసి వెళ్ళిపోకుండా డెఫినెట్గా ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ అదేవిధంగా మీకు కనుక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మీ ఫెలో క్రియేటర్స్కి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో మనం ఈ ప్లగిన్ మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది అండ్ మనం ఏ విధంగా దీన్ని ఇన్స్టాల్ చేసేసుకోవాలో చూసేద్దాం రండి. సో దానికి సంబంధించిన ఈ సాఫ్ట్వేర్కి సంబంధించిన లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. వన్స్ ఆ లింక్ని క్లిక్ చేయగానే మీరు ఈ వెబ్ పేజ్కి రీడైరెక్ట్ అయితే అవుతారు. ఇక్కడ మీకు బోత్ విండోస్ అండ్ అదేవిధంగా మ్యాక్ ఓఎస్కి కంపాటబుల్ అయిన లింక్స్ అయితే మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. మీ యొక్క మీ రిక్వైర్మెంట్స్ బట్టి ఈ సాఫ్ట్వేర్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేనైతే నా విండోస్కి డౌన్లోడ్ చేసుకుంటున్నాను. వన్స్ మన సాఫ్ట్వేర్ మన కంప్యూటర్లోకి డౌన్లోడ్ అయిన తర్వాత ఈజీ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ మనందరికీ తెలిసిందే కదా. జస్ట్ నెక్స్ట్ అండ్ ఫినిష్ కొట్టంగానే మనకి ఈ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. వన్స్ మనం ఈ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే ప్రీమియర్ ప్రో అండ్ అదేవిధంగా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ 2 కాలమ్స్ 2 సెక్షన్స్ అయితే ఉంటాయి. నేను ఫస్ట్ ప్రీమియర్ ప్రోకి సంబంధించిన టెంప్లెట్స్ లైక్ ప్రీసెట్స్ అన్నింటినీ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటాను. సో ప్రెజెంట్ నేను ప్రీమియర్ ప్రోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా ప్రీమియర్ స్టూడియోస్ అని, ఇక్కడ నేను ఇన్స్టాల్ అయితే క్లిక్ చేస్తున్నాను. ప్రెజెంట్ ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే మన ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్కి కొన్ని ఎక్స్టెన్షన్స్ అయితే యాడ్ చేస్తుంది. వన్స్ ఇది మన ప్రీమియర్ ప్రోకి లింకప్ అయిన తర్వాత మనకి కావాలంటే ట్రాన్సిషన్స్, గ్రాఫిక్ అండ్ ఎఫెక్ట్స్, టెక్స్ట్ ప్రీసెట్స్, సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ అదేవిధంగా కలర్ ప్రీసెట్స్ని మనం ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. సో ప్రెజెంట్ నేను ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకుంటాను, ఎందుకంటే నేను అన్నిటినీ యూజ్ చేస్తాను కాబట్టి. సో ప్రెజెంట్ మనకి ట్రాన్సిషన్ ప్యాక్ అయితే కంప్లీట్గా ఇన్స్టాల్ అయింది. ఇదే విధంగా నేను రిమైనింగ్ ప్లగిన్స్ని కూడా ఇన్స్టాల్ అయితే చేస్తాను. సో ఆ ప్లగిన్స్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి జస్ట్ మీకు ఇక్కడ కనిపిస్తున్న ఇన్స్టాల్ బటన్ క్లిక్ చేసినట్లయితే ఈ ప్లగిన్ మనకి ఆటోమేటిక్గా మన ప్రీమియర్ ప్రో ఎక్స్టెన్షన్స్లో యాడ్ అవుతుంది. సో ఈ విధంగా వీళ్ళు ప్రీమియర్ ప్రోకి ప్రొవైడ్ చేసిన ట్రాన్సిషన్ ప్యాక్ని, గ్రాఫిక్స్ ప్యాక్ని, టెక్స్ట్, సౌండ్స్ అండ్ అదేవిధంగా కలర్ ప్రీసెట్ ప్యాక్స్ అన్నింటినీ నేను ఇక్కడ నుంచి ఇన్స్టాల్ అయితే చేసేసుకున్నాను. వన్స్ ఇక్కడ మీకు కావాల్సినవి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం ప్రీమియర్ ప్రోని ఓపెన్ చేసి ఇవి ఎలా మనకి యూజ్ అవుతాయో కంప్లీట్గా చెక్ చేసేద్దాం రండి. సో దానికోసం మనం ప్రీమియర్ ప్రోని అయితే ఓపెన్ చేసేద్దాం. వన్స్ ప్రీమియర్ ప్రో ఓపెన్ చేసిన తర్వాత ఏదైనా మీరు రీసెంట్గా వర్క్ చేస్తున్నా లేకపోతే చేయబోతున్న ఒక ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. అసలు ఈ స్టూడియో ప్లగిన్స్ మన దాంట్లో ఇన్స్టాల్ అయిందా అవ్వలేదా అని చూద్దాం రండి. దానికోసం విండోస్లోకి వెళ్ళి ఎక్స్టెన్షన్స్లో కనుక మనం చూసుకున్నట్లయితే ప్రీమియర్ స్టూడియోస్ అని ఆల్రెడీ ఒక ఎక్స్టెన్షన్ అయితే ప్రీమియర్ ప్రోకి యాడ్ అయింది. వన్స్ దాన్ని నేను క్లిక్ చేయగానే ప్రీమియర్ స్టూడియోస్ అని డెడికేటెడ్గా ఒక ప్యాన్ అనేది క్రియేట్ అయింది. సో దీన్ని నేను కొంచెం ఇలా ఎక్స్టెండ్ అయితే చేసుకుంటాను. మీరు కనుక దీంట్లో గమనించినట్లయితే మనకి టోటల్గా 5 ఫోల్డర్స్ అయితే ఉన్నాయి. మనం ఇందాక ఏవైతే 5 ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసామో దానికి సంబంధించిన ఫోల్డర్స్ ఇక్కడ ఉన్నాయి. ట్రాన్సిషన్స్, టెక్స్ట్ ప్రీసెట్స్, గ్రాఫిక్స్ అండ్ ఎఫెక్ట్స్, సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ కలర్ ప్రీసెట్స్. వీటన్నిటిని ఎక్స్ప్లోర్ చేయకముందు అసలు ఇవి ఎందుకు యూజ్ అవుతాయి, ఎలా యూజ్ అవుతాయి అని ఒక డెమాన్స్ట్రేషన్ అనేది మీకు ఇస్తాను. ఆల్రెడీ నేను అలైన్ చేస్తున్న క్లిప్స్ని మీకు డెమాన్స్ట్రేషన్ కోసం ఒకసారి ప్లే చేస్తాను. ఇవి ఎంత బోరింగ్గా ఉన్నాయో చూడండి. రెండు క్లిప్స్ మధ్యన ఎటువంటి ట్రాన్సిషన్ అనేది జరగడం లేదు. లోపల సెలబ్రేషన్స్ అయితే ఉంది కానీ ఫుటేజ్ అంతా చాలా బోరింగ్గా ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ స్టూడియో ప్లగిన్స్ని యూజ్ చేసుకొని వీళ్ళు ఇచ్చిన ప్లగిన్స్ని వాడుకొని దీన్ని మంచిగా ఎఫెక్టివ్గా చూడడానికి చాలా బాగుండేలా చేద్దాం. సో దానికోసం మనం ట్రాన్సిషన్స్ని అయితే యాడ్ చేద్దాం.
ఫస్ట్ నేను ట్రాన్సిషన్స్లోకి వెళ్ళంగానే దీంట్లో మనకి టోటల్గా 15 సబ్ ఫోల్డర్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫుటేజ్కి నేను లైట్ లీక్స్ని అయితే యూజ్ చేయబోతున్నాను. ఎందుకంటే ఇదంతా పార్టీ మూడ్ కాబట్టి లైట్ లీక్స్ని యాడ్ చేసినట్లయితే చాలా మంచి వైబ్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి లైట్ లీక్స్లో కూడా లాంగ్ అండ్ షార్ట్ అయితే ఉన్నాయి. నేను షార్ట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ సెక్షన్లో మనకి ప్రివ్యూ కూడా చూపిస్తుంది. ఇన్ కేస్ మీరు ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు ఆఫ్ అయితే చేసుకోవచ్చు అండ్ తిరిగి ఆన్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఈ లైట్ లీక్స్ని నా పార్టీ వీడియోస్కి ఎలా యాడ్ చేసుకోవాలి. వన్స్ మీ ప్లే హెడ్ కనుక 2 వీడియో క్లిప్స్ మధ్యన ఉన్నట్లయితే ఏదో ఒక దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి, మీకు నచ్చిన దాన్ని. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత రీసైజ్ అండ్ యాడ్ అని ఉంది. అండ్ అదేవిధంగా మీరు ఇక్కడ గమనించినట్లయితే యాడ్ సౌండ్ అని ఉంది. ప్రెజెంట్ నాకు సౌండ్ అవసరం లేదు కాబట్టి దీన్ని టర్న్ ఆఫ్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఇది ఆన్లో ఉండి మీరు యాడ్ క్లిక్ చేసినట్లయితే దీనికి రెస్పాన్సివ్ అయిన ఒక ఆడియో ఎఫెక్ట్ కూడా మనకి యాడ్ అవుతుంది. సో నేను ఆడియో అవసరం లేదు కాబట్టి ఆడియో ఆఫ్ చేస్తున్నాను అండ్ లైట్ లీక్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ బటన్ అండ్ దట్స్ ఇట్. వితిన్ సెకండ్స్లో ఈ లైట్ లీక్స్ మన ఫుటేజ్కి యాడ్ అయింది. లెట్ మీ షో యూ ద రిజల్ట్. చూసారా, జస్ట్ లైట్ లీక్స్ని యాడ్ చేయడం వల్ల ఎంత పార్టీ మూడ్ చేంజ్ అయిందో. మీరు కావాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళిన తర్వాత వీటి కలర్స్ కూడా మీరు డిఫైన్ అయితే చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను రెడ్ అయితే చూస్ చేసుకుంటున్నాను అండ్ ఓకే. సో ఈ విధంగా దీనికి సంబంధించిన ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళిన తర్వాత వీటి కలర్స్ని అండ్ అదేవిధంగా వీటి ప్రాపర్టీస్ని కూడా మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇది కనుక మనం కస్టమ్గా క్రియేట్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్గా మినిమంలో మినిమం 20 మినిట్స్ అయితే పడుతుంది. ఈ లైట్ లీక్సే కాకుండా టోటల్గా ట్రాన్సిషన్ ప్యాక్లో మనకి 15 ఫోల్డర్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఫోల్డర్లో కూడా మనకి సబ్ ఫోల్డర్స్ ఉన్నాయి. ప్రతి సబ్ ఫోల్డర్లో కూడా మనకి చాలా ప్రీసెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీ వీడియో యొక్క మూడ్ని బట్టి వీడియో ట్రాన్సిషన్స్ని, వైప్ ట్రాన్సిషన్స్ని, సినిమాటిక్ రివైండ్స్ని అండ్ అదేవిధంగా RGB ట్రాన్సిషన్స్ కూడా ఉన్నాయి. దీనిలో మీకు నచ్చిన దాని మీద సెలెక్ట్ చేసుకొని యాడ్ బటన్ని క్లిక్ చేయండి అండ్ దట్స్ ఇట్. ఆటోమేటిక్గా ఈ ట్రాన్సిషన్ మన వీడియోస్కి యాడ్ అయిపోయింది. మనకి నాట్ మోర్ దెన్ ఒక 2-3 సెకండ్స్ కూడా పట్టట్లేదు. ట్రాన్సిషన్ బ్యాక్లో ప్రొవైడ్ చేసిన 15 ఫోల్డర్స్ని కనుక మీరు ఎక్స్ప్లోర్ చేసినట్లయితే మీ వీడియోకి సూట్ అయ్యే ప్రీసెట్ డెఫినెట్గా దొరుకుతుంది. అవి మీరు ఈజీగా యాడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా టెక్స్ట్ ప్రీసెట్ ప్యాక్లో మనకి నెంబర్ ఆఫ్ టెక్స్ట్ ప్రీసెట్స్ కూడా ఉన్నాయి. వీటిని జస్ట్ మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ బటన్ని క్లిక్ చేస్తే చాలు. వితిన్ సెకండ్స్లో మనకి ఇది యాడ్ అవుతుంది. మీరు కనుక ఈ టెక్స్ట్ని ఎడిట్ చేసుకోవాలనుకుంటే జస్ట్ దీని మీద డబుల్ ట్యాప్ చేయగానే మనకి ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానల్ ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం టెక్స్ట్ని యాడ్ చేసుకోవచ్చు, టెక్స్ట్ ఫాంట్, టెక్స్ట్ స్టైల్ అండ్ అదేవిధంగా మనం ఎక్కడికి కావాలంటే ఆ టెక్స్ట్ని మనం అలైన్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి గ్రాఫిక్స్ అండ్ ఎఫెక్ట్స్ ప్యానల్లో మనకి టైటిల్స్, లోవర్ థర్డ్స్ అండ్ మీకు కనుక కనిపిస్తున్న ఏ లోవర్ థర్డ్ అయినా నచ్చినట్లయితే జస్ట్ క్లిక్ చేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత వీటి కలర్స్ అండ్ టెక్స్ట్ని కూడా మనం మార్చుకోవచ్చు. లెట్ మీ షో యూ. నాకు ఇదైతే నచ్చింది, నేను యాడ్ చేసుకుంటున్నాను నా టైమ్ లైన్ మీదకి. సో ఈ లోవర్ థర్డ్ని నేను నా టైమ్ లైన్ మీదకి యాడ్ చేసుకున్న తర్వాత టెక్స్ట్ని కానీ, టెక్స్ట్ యొక్క ఫాంట్ని కానీ, టెక్స్ట్ స్టైల్ని కానీ అండ్ అదేవిధంగా వెనకాల కనిపిస్తున్న షేప్స్ యొక్క కలర్ని కూడా మనం ఎసెన్షియల్ గ్రాఫిక్స్లో మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు. కాల్అవుట్స్ కూడా మనకి చాలానే అవైలబిలిటీలో ఉన్నాయి. మనకి కాల్అవుట్స్ కనుక క్రియేట్ చేసుకోవాలనుకుంటే మనకి చాలా టైం అయితే పడుతుంది. కానీ ఈ ప్రీసెట్లో మనకి చాలా కాల్అవుట్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. ప్రతి దాన్ని ఇండివిజువల్గా క్రియేట్ చేయాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అండ్ అదేవిధంగా ఫిలిం క్రెడిట్స్ కూడా. ఈ ఫిలిం క్రెడిట్స్ కనుక మనం షార్ట్ ఫిల్మ్కి క్రియేట్ చేయాలనుకుంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. కానీ ఆ టైం టేకింగ్ ప్రాసెస్ అన్నిటిని స్కిప్ చేసుకొని మనం వీళ్ళు డిఫాల్ట్గా ఇచ్చిన ప్రీసెట్స్ని యూజ్ చేసుకొని చాలా ఈజీగా మనం దీనిలో చేంజెస్ అయితే చేసుకోవచ్చు. దాని తర్వాత మనకి చాలా రకాల సౌండ్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. మీరు కనుక ఏదైతే ప్రిఫర్ చేసుకుందాం అనుకుంటున్నారో జస్ట్ మీ మౌస్ కర్సర్ని దాని మీదకి తీసుకెళ్ళినట్లయితే ఆటోమేటిక్గా ప్లే అవుతుంది. లెట్ మీ షో యూ. దీనిలో మనకి ప్రతి కేటగిరీకి ఇండివిజువల్ ఫోల్డర్స్లో ఇండివిజువల్ సౌండ్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫైనల్గా మనకి కలర్ ప్రీసెట్ ఫోల్డర్. ఈ ప్రీసెట్ ఫోల్డర్లో మనకి చాలా ప్రీసెట్స్ అయితే ఉన్నాయి. క్రోమాటిక్, సినిమాటిక్, ఫ్యాషన్, హాలీవుడ్, స్టైలిష్, ట్రావెల్, విన్యట్, ఇలా మనకి చాలా యూస్ఫుల్ అయ్యే కలర్ ప్రీసెట్ ప్యాక్స్ కూడా ఈ సాఫ్ట్వేర్లో ఉన్నాయి. ప్రతి ఫోల్డర్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మీకు డెఫినెట్గా మీ వీడియోస్కి తగ్గట్టు చాలా ప్రీసెట్స్ అయితే మీకు అవైలబిలిటీలో ఉంటాయి. ప్రీమియర్ ప్రోకి తగ్గట్టు వాటి ప్రీసెట్స్ ఎలా అయితే ఉన్నాయో అదేవిధంగా మనం కనుక ఆఫ్టర్ ఎఫెక్ట్స్కి ఈ ప్లగిన్ యూజ్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా ఇక్కడ కనిపిస్తున్న ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ప్రొడక్ట్స్ని క్లిక్ చేయండి. వన్స్ దాన్ని క్లిక్ చేయగానే ఈ విధమైన పేజ్ మనకి ఓపెన్ అవుతుంది.
ఇక్కడ నుంచి ఆఫ్టర్ ఎఫెక్ట్స్కి సంబంధించిన ప్లగిన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. వన్స్ దీన్ని కనుక క్లిక్ చేసినట్లయితే మనకి ఆఫ్టర్ ఎఫెక్ట్స్కి సంబంధించి ఒక ఎక్స్టెన్షన్ అయితే యాడ్ అవుతుంది. వన్స్ ఈ ఎక్స్టెన్షన్ మన ఆఫ్టర్ ఎఫెక్ట్స్కి యాడ్ అయిన తర్వాత నెక్స్ట్ మనం మోషన్ ప్రీసెట్స్, టెక్స్ట్ ప్రీసెట్స్, గ్రాఫిక్స్ అండ్ ఎఫెక్ట్స్, ట్రాన్సిషన్స్, సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ అదేవిధంగా కలర్ ప్రీసెట్ ప్యాక్స్ని మనం ఇక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకొని ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇది ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఎలా యూజ్ అవుతుందో శాంపుల్ చూపించడానికి నేను మీకు మోషన్ ప్రీసెట్ ప్యాక్ని అయితే ఇన్స్టాల్ చేసుకుంటున్నాను. వన్స్ మోషన్ ప్రీసెట్ ప్యాక్ మన దాంట్లో ఇన్స్టాల్ అయిన తర్వాత ప్రెజెంట్ నేను ఈ స్టూడియో ప్లగిన్స్ మినిమైజ్ చేసి నా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కంపోజిషన్ని ఓపెన్ చేస్తాను. వన్స్ మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత విండోస్లోకి వెళ్ళి ఎక్స్టెన్షన్స్లో కనుక మనం గమనించినట్లయితే ఏఈ స్టూడియో అని ఒక ప్యానల్ అయితే రెడీగా ఉంటుంది. వన్స్ దాన్ని క్లిక్ చేయగానే డెడికేటెడ్గా ఒక ప్యానల్ అయితే ఓపెన్ అవుతుంది. దాన్ని నేను మళ్ళీ నా ప్రాజెక్ట్స్ ప్యానల్కి అటాచ్ అయితే చేస్తాను ఈ విధంగా. వన్స్ దీనిలో కనుక మనం వెళ్ళినట్లయితే ఆల్రెడీ మనం ఇన్స్టాల్ చేసిన ప్లగిన్ దీంట్లో రెడీ అయితే ఉంది. దీనిలో కనుక మనం చూసినట్లయితే యాజ్ యూజువల్గా మనకి ఇందాక ప్రీమియర్లో ఏదైతే చూసామో అదే విధంగా దీంట్లో మనకి చాలా సబ్ ఫోల్డర్స్ అయితే ఉన్నాయి. ప్రతిదాన్ని మనం ఎక్స్ప్లోర్ అయితే చేసుకోవచ్చు మన వీడియోకి తగ్గట్టు. సో ఇవన్నీ కూడా మనకి స్టూడియో ప్లగిన్స్ వాళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ప్రీమియర్ ప్రోకి అండ్ అదేవిధంగా ఆఫ్టర్ ఎఫెక్ట్స్కి ఈ రెండు సాఫ్ట్వేర్స్కి ఈ ఒక్క ప్లగిన్ చాలు. ఈ ఒక్క ప్లగిన్ ఈ రెండు సాఫ్ట్వేర్స్ యొక్క మన యూజెస్ని ఫుల్ఫిల్ అయితే చేస్తుంది. అండ్ దీని ప్రైసెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనం ఫ్రీగా కొద్ది యూజ్ చేసుకోవచ్చు, కానీ ఫ్రీగా యూజ్ చేసుకున్నట్లయితే మనకి కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా వీళ్ళు ఫ్యూచర్లో కూడా ప్రొవైడ్ చేసే ప్లగిన్స్ని అండ్ అదేవిధంగా సౌండ్ ఎఫెక్ట్స్ని అన్నిటినీ మీరు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే జస్ట్ మీకు పడేది ఎంత తెలుసా? పర్ ఇయర్ ప్యాక్ కనుక మీరు తీసుకున్నట్లయితే మీకు జస్ట్ పర్ మంత్కి పడేది ఓన్లీ $5. $5 అంటే మనకు ఒక బిర్యానీ ప్యాకెట్ వచ్చేస్తుంది. అది కూడా ఒక 1 మంత్కి మనం పే చేయాల్సింది. సో నేను డెఫినెట్గా ఇటువంటి సాఫ్ట్వేర్స్ని ఈ సాఫ్ట్వేర్ని మీకు డెఫినెట్గా రికమెండ్ అయితే చేస్తాను. ఈ సాఫ్ట్వేర్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ అండ్ క్వశ్చన్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో అయితే పోస్ట్ చేయండి. నేను మీకు డెఫినెట్గా రిప్లై ఇచ్చి హెల్ప్ఫుల్ అయితే అవుతాను. అండ్ అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే క్రియేటివ్ అండ్ బాయ్ ఫర్ నౌ.